నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ. పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు. వాడివేడిగా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం. అధికారుల తీరుపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం. ప్రభుత్వ భూములు పరిరక్షించాలన్న ఎమ్మెల్యే నసీర్. ₹770 కోట్ల 2026-27 కార్పొరేషన్ ఆర్థిక బడ్జెట్ ఆమోదించిన పాలకవర్గం. ప్రశాంతంగా ప్రారంభమైన 10th ఎగ్జామ్స్. జిల్లా వ్యాప్తంగా 149 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటైంది. శాఖమూరులో 6.8 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కులో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో రూపొందించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని శాఖమూరులో నిర్వహించారు. 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు రాష్ట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, సవిత, కందుల దుర్గేష్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాజేష్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తొలి దశలో విగ్రహం ఏర్పాటు చేయగా మ్యూజియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఆడిటోరియంలను రెండవ దశలో నిర్మించనున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ తరం వారు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శాఖమూరులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్ఫూర్తికి మారుపేరు ఆర్యవైశ్యులని, పొట్టి శ్రీరాములు అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ ఏపీకి రాజధాని లేకుండా చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. దేవతలుండేది అమరావతిలో. ఇక్కడ ఈ కలియుగంలో మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని బిగినింగ్లో గుర్తించలేదో, ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఏ విధంగా అయితే గుర్తించారో, ఇక్కడ కూడా ఒక త్యాగం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. హిందూ కాలేజ్ కూడల్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగిన జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అన్నారు. అలాంటి మహనీయులకు శాఖమూరులో 58 అడుగుల కాంస్య విగ్రహం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేడు రాష్ట్ర ప్రజలంతా ఆయనకు రుణపడి ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం శాఖమూరులో జరిగే పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గుంటూరు నుంచి బయలుదేరిన బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష మన తెలుగు వాళ్ళ కోసం చేయడం అనేది నిజంగా చరిత్ర గుర్తుంచుకోవాల్సిన ఒక పర్వదినంగా, శుభదినంగా ఆయన పుట్టినరోజును మనం చెప్పుకోవచ్చు. మరి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసే త్యాగాలు మనకు తెలుసు, కానీ
ఒక దేశం కోసం, ఒక రాష్ట్రం కోసం ఎందరో మహనీయులు చేసే త్యాగాన్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. భావితరాలకు తెలిసేలాగా మనం ప్రయత్నించాలి. 58 అడుగులు అనంటే అది ఆయన 58 రోజులు చేసిన ఆమరణ నిరాహార దీక్షకి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క రోజు ఆయన మరణానికి చేరువైన రోజుగా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములని కొనియాడారు. తెలుగువారికి గౌరవాన్ని తెచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసి మహానుభావుడి విగ్రహాన్ని ఆంధ్రుల రాజధానిలో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే ఈరోజు ఒక పక్కన యువతకు మార్గనిర్దేశంగా, త్యాగానికి ప్రతీకగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నినాదాన్ని నందమూరి తారక రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా తెలిస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలిపించినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు అమరావతిలో ప్రతిష్ఠించుకోవడం చాలా గొప్ప విషయం. దీనికి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచన తగినట్టుగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శాశ్వతంగా ఆయన గురించి భావి తరాలకు తెలియజేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ కోల్మిడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నగరాభివృద్ధి, ఇతర ప్రజా సమస్యలపై చర్చించారు. మేయర్ కోవలమూడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నగరాభివృద్ధి, ఇతర ప్రజా సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవితో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలో కుక్కల సమస్యల పరిష్కారంపై ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు సక్రమంగా చేయడం లేదని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. దాదాపుగా ఒక్క నెలలో 3000 కేసులు, ఓన్లీ డాగ్ బైట్ కేసులు నమోదవడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష, మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఈ 3000 డాగ్ బైట్ కేసుల్లో కేవలం గుంటూరు పశ్చిమ నుంచి 900 కేసులు, డాగ్ బైట్ కేసులు నమోదవడం ఎంతో ప్రమాదకర గంటిగా మోగిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇంకా మనం ఒక కార్పొరేషన్ కి అందిస్తూ ఉన్నాము, ఇంకా మనం షెడ్యూల్ కడుతూ ఉన్నాము, ఆ తర్వాతనే దీని మీద దృష్టి పెడతాము అంటే రోజుకొక పసి ప్రాణం భయాందోళనకి ప్రాణాంతకంగా మారిపోతుంది అధ్యక్ష. రీసెంట్ గానే ఒక 9 ఏళ్ల బాలుడు పూర్తిగా స్టిచెస్ తో ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో తప్పించుకున్న పరిస్థితి అధ్యక్ష. 16 లక్షల రూపాయల ఖర్చుతో ఈ రోజు ఆ అబ్బాయి ప్రాణాలని కాపాడగలిగాము అని అంటే ఈ సమస్య ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. హైయెస్ట్ రేట్ ఎంత ఉందో అంతవరకు వేపించి తీసుకుంటారు. నేను లైట్ కూడా కొన్నాను, 600 రూపాయలు పడింది. కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నారు కదా అధ్యక్ష, సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సప్లై చేసిన వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఆయన చెప్పారు కదా అధ్యక్ష, నేను దాన్ని ఆయన వెనక పంపించాను, డి గారికి చెప్పాను, కంప్లైంట్ రాశాను అని ఆయన పేరు చెప్పాను. అవును, ఏ కాంట్రాక్టర్ సార్ అది? కాంట్రాక్టర్ ఎవరు సార్ చెప్పానే కదా సార్ చెప్పారు. మెస్సెస్ లక్ష్మీ గణపతి ఏజెన్సీ సార్. మేయర్ కోవలమూడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో 2026-27 కార్పొరేషన్ ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 770 కోట్ల రూపాయలతో రూపొందించిన నగరపాలక సంస్థ ఆర్థిక బడ్జెట్ ను సభ్యులు ఆమోదించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశంలో చర్చించారు. ఏళ్లు గడుస్తున్నా పలు సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. 770 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన 2026-27 కార్పొరేషన్ ఆర్థిక బడ్జెట్కు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ఎప్పటికైనా నిర్లక్ష్యం వేడాలని కార్పొరేటర్లు అన్నారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఫస్ట్ డ్రైన్స్, తర్వాత రోడ్లు, డ్రింకింగ్ వాటర్, అట్లాగే పార్క్స్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉన్న నల్లపాడు ఏమైతే ట్యాంక్ బాండ్ ఉందో దాన్ని గౌరవ పెమ్మసాని గారి
సహకారంతో దాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి తీసుకొచ్చాం. అట్లాగే ఆర్ఎన్బి రోడ్స్ కూడా గుంటూరు కార్పొరేషన్ తీసుకొచ్చాం. ఇంతకుముందు గుంటూరులో కొన్ని ఆర్ఎన్బి రోడ్స్ చాలా బడ్జెట్ లాగా వేయకుండా ఉండేవి. ఇవన్నీ కూడా మేము ఇక 15th ఫైనాన్స్ కమిషన్ కానీ అట్లాగే వివిధ వర్కులు శాంక్షన్ తీసుకొచ్చి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవన్నీ కూడా వర్క్ కంప్లీట్ చేయబోతున్నాం. మీరు చూశారు, ఎటు వెళ్ళినా ఈ గుంటూరులో డ్రైన్స్, రోడ్స్, వాటర్ కనెక్షన్స్ అన్నీ, ప్రతి రోడ్డు కూడా డ్రైన్ టు డ్రైనేజ్ని చాలా సందర్భాల్లో చూసాం. చాలా చోట్ల గ్రీనరీ పెంచాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది మంచి. నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు మార్చి 17తో ముగియనుండడంతో సభ్యులను ఈ సందర్భంగా కమిషనర్ ఘనంగా సత్కరించారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు 10th పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 27,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు 10th పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. హాల్ టికెట్లు ఉన్న QR కోడ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలను ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి, డీఈఓ షేక్ సలీం బాషా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడిన వారిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం తొలి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా జలజీవన్ మిషన్ పనులకు అమరజీవి జలధార పేరు పెట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. శాఖమూరులో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో గత వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్లో అభివృద్ది పేరుతో జరిగిన స్కామ్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ అధికారులను కోరారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో నసీర్ అహ్మద్ పాల్గొని పలు అంశాలను ప్రస్తావనకు తెచ్చారు. కూటమి పాలనలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులను చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. రోడ్ల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే నసీర్ పేర్కొన్నారు. అనేక చోట్ల గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి వేయలేనటువంటి పరిస్థితులుంటే ఈరోజు నగరంలో ముఖ్యమైనటువంటి రహదారులు సుద్దపల్లి డొంక రోడ్డు కానీ, నందివెలుగు రోడ్డు కానీ, అలాగే పట్నం బజార్ రోడ్డు కానీ, మాయబజార్ రోడ్డు కానీ, వీటినన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి అయినటువంటి నందివెలుగు ROV బ్రిడ్జ్ ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి గారి సహకారంతో పూర్తిగా రైల్వే వాళ్ళే వాటిని భరించేటువంటి విధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని పూర్తి కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కానీ, గతంలో మొండిగేటు ఏదైతే గుంటూరు నగరంలో వచ్చేటువంటి మురికి నీరు యావత్తు కూడా ప్రవహించేటువంటి మొండిగేట్ని ఈరోజు 8 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు 2028 నాటికి రాజధాని అమరావతిలో అన్ని టవర్స్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అధికార యంత్రాంగం మొత్తం ఒకే చోట ఉండేలా
జీఏడీ హెచ్ఓడి టవర్లు నిర్మాణం ప్లాన్ చేసినట్లు చెప్పారు. హెచ్ఓడి టవర్ నిర్మాణంలో కీలక ఘట్టమైన టవర్ 1కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ను అమర్చే పనులను మంత్రి ప్రారంభించారు. జీఏడీ టవర్ మొత్తం 47 అంతస్తులతో, మిగిలిన టవర్లు 40 అంతస్తులతో నిర్మించనున్నారు. 2028 అక్టోబర్ లోపల పూర్తిగా అయిపోయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అసెంబ్లీ 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ ఐకానిక్ టవర్, దాన్ని కూడా టేకప్ చేస్తారు, అది కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా 7 అంతస్తుల హైకోర్టు భవనం, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్లన్నీ స్టార్ట్ అయినాయి. క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగ కల్పన కోసంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్ణయించారు. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది కాకుండా మరొక 2 టవర్లు 40 ఫ్లోర్స్ టవర్స్ 40 అంతస్తులు ఉండే 2 టవర్లకు కూడా యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేయమని ఆదేశించారు. దానికి కూడా టెండర్ల ప్రక్రియ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు అనేక బిల్డింగ్స్, ఈ 5 టవర్లు తీసుకుంటే 5 టవర్లు మొత్తం 53 లక్షల చదరపడుగులు, 53 లక్షల చదరపడుగుల బిల్డప్ ఏరియాలో ఈరోజు టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నేరాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు హెచ్చరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పిల్లి మాణిక్యరావు, ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పద్మలత పూలమాల వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు జరగాలని, పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసలు బాసారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారని వెల్లడించారు. రాజధానిలో ఏర్పాటు చేసే పొట్టి శ్రీరాములు స్మృతి వనం స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా మౌళిక, ముత్తినేని శివలీల, నూకాలమ్మ, మాదల చిన్నకొండారావు, మునగ గణపతి తదితరులు పాల్గొన్నారు. మన త్యాగం అనేది చూడాలి అంటే మన పొట్టి శ్రీరాములు గారి ద్వారానే తెలుసుకోవాలి. అంతేకాకుండా ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చుకొని ఎన్నో 58 రోజులు దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారికి 120 జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ 3 సంవత్సరాల్లో, రాబోయే 3 సంవత్సరాల్లో పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం అద్భుతంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తీర్చిదిద్దుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా పొట్టి శ్రీరాములు గారి యొక్క సేవల్ని కొనియాడాలి. ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క త్యాగాల విలువల్ని రాష్ట్ర భవిష్యత్తు తరాలైనటువంటి యువకులకి అందరూ కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తూ, భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని మేయర్ కోలుమిడి రవీంద్ర కొనియాడారు. హిందూ కాలేజ్ కూడలిలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆయన 125వ జయంతి కార్యక్రమంలో మేయర్ కోవలమిడి రవీంద్ర పాల్గొని నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం పెంచేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కసుకుర్తి హనుమంతరావు, కనకాచారి కూటమి నాయకులు పాల్గొన్నారు. గాంధీ మార్గంలో నడిచాయన, అట్లాగే స్వతంత్రం కోసం పోరాడి భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి వారి జీవితాన్ని త్యాగం చేసి మన తెలుగు వాళ్ళకి రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఇచ్చినందుకు వారి యొక్క సేవలు మనం ఎనలేనివి. వారిని స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులను అర్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగింది. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, ఏపీ విభజన జరిగి 12 సంవత్సరాలు గడుస్తున్నా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డిఏఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిందో
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అదే ప్రాంతం ఉంది, కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలు కూడా. బట్ ఈరోజు ఆయన ఆశయాలు సాధించాలంటే ఈ రాష్ట్రం ఒక సమగ్ర అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం విడిపోయి 2014లో ఇవాళ 12 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఈ రోజుకి ఒక సమగ్ర అభివృద్ధి కానీ, ఒక వ్యూహం కానీ, ఉన్న జలవనరుల్ని ఎలా వినియోగించుకోవాలనేటటువంటి ఆలోచన కానీ పాలకులకి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద పెద్ద ఆలోచనలు, అలాగే భాగస్వామ్య సదస్సులు, క్వాంటమ్ వ్యాలీల గురించి మాట్లాడటం తప్పితే వెనుకబడిన జిల్లాలకు నీళ్లు ఎలా ఇవ్వాలి, ప్రజలకు మంచినీళ్ళు ఎలా ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు లేవు. అందుకని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, నీటి వనరులు, విద్య, ఆరోగ్యం ఇలాంటి విషయాలతో ఒక సమగ్ర అభివృద్ధి సాధించడమే పొట్టి శ్రీరాములకి నిజమైన నివాళని భావిస్తూ గుంటూరు ర్యాపిడో రేట్ కార్డుపై కెప్టెన్ల శాంతియుత నిరసన కార్యక్రమం లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ర్యాపిడో నాయకులు శివ, సిఐటియు నాయకులు బి ముత్యాలరావు మీడియాతో మాట్లాడారు. బైక్ ఆర్డర్ కిలోమీటర్కు 10 రూపాయలు చేయాలని కోరారు. ర్యాపిడో యాప్లో ఉన్న బైక్ ఆర్డర్పై 30 రూపాయలు ఇవ్వాలని, బైక్ లైట్ ఆర్డర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కస్టమర్లకు మాత్రమే రైడ్ అమౌంట్ కనిపించేలా తయారు చేసిన యాప్ను మార్చి బైక్ రైడర్కు కూడా కనిపించేలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, అమర్నాథ్, సయ్యద్ కాజా, రవికిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాపిడోలో ఏదైతే బైక్ లైట్ ఉందో దాన్ని తొలగించాలి. రెండవది, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా కిలోమీటర్కు 10 రూపాయలు పెంచాలి. మూడవది, ఆర్డర్ పడేటప్పుడు మా అమౌంట్ మాకు చూపించాలి. ఒక యాప్ కనిపెట్టినప్పుడు అది ప్రధాన ఫస్ట్ షో చేయాల్సింది యాప్ డెవలప్మెంట్లో ప్రధాన పార్ట్ అది. ఇవి మా డిమాండ్లు. ఈ మూడే మేము అడుగుతున్నాం. ఈ మూడిట్లో ఏది కూడా వాళ్ళ సాధ్యం కాదు అంటున్నారు. ఆర్డర్ పడేటప్పుడు అమౌంట్ చూపించాలంట. మేము అనేది రూపాయి పెంచితే మా కస్టమర్ వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ యాప్ డెవలప్మెంట్ కోసం మేము కుటుంబాలని ఇబ్బంది పెడుతూ 100 రూపాయలు 200 రూపాయలకి ఈరోజు ఉన్న పెట్రోల్ కానీ ఇతర ఖర్చులతో బైక్ రిపేర్లకు కూడా 100 రూపాయలు కూడా ఇంటికి తీసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. వాళ్ళు రైడ్ పడ్డప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూపించాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ కంపెనీ వాడు మాత్రం కస్టమర్ దగ్గర ఎంత తీసుకున్నాడో తెలియదు. ర్యాపిడో వర్కర్స్ దగ్గర మాత్రం కమిషన్ల పేరుతోటి 100,000 రూపాయలు కొల్లగొడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళు అడుగుతుంది ఏదైతే ఆర్డర్ పడుతుందో దానికి ఎంత పే చేయాల్సి వస్తుందో ఆ వివరాలు చూపించాలని చెప్పేసి అనేది అడుగుతున్నారు. వీటితో పాటుగా కనీసం కిలోమీటర్కి 10 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు. ఇవి న్యాయమైన డిమాండ్లు. అమరజీవి పొట్టి శ్రీరాములు సిపిఐ పార్టీ కృషితోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని సిపిఐ జాతీయ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు. పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా హిందూ కాలేజ్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, తెలుగు ప్రజల ఐక్యత కోసం తన ప్రాణాలు అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. గాంధీజీ ఆశయాలకు ప్రభావితులై జాతీయ ఉద్యమంలో పాల్గొని ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. అలాంటి మహనీయులు పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, జంగాల చైతన్య, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుని విగ్రహావిష్కరణ కులాల పేరుతో, మతాల పేరుతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈ 6.8 ఎకరాలలో నిర్మిస్తున్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ కానీ, ఆ తర్వాత పెట్టే మ్యూజియం కానీ, ఆ తర్వాత అభివృద్ధి చేసే అనేక పనులు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేయాలని సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్రంలో ఈవీ కార్లు, బస్సులు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామని కార్గో మ్యాట్రస్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా నిర్వాహకులు యూసుఫ్ బిన్ షేక్ తెలిపారు. లాలాపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్గో మ్యాట్రస్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో 100 కోట్ల ఎంఓయూ కుదుర్చుకుందని తెలిపారు. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నెట్వర్క్లో 60, 100, 240 కేవీలో సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఛార్జింగ్ స్టేషన్లో తక్కువ టైంలో ఛార్జింగ్ చేయవచ్చని తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వరకు 10 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇటీవల
కార్గో మ్యాటర్స్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 100 కోట్ల MOU కుదుర్చుకుంది. దీని మెయిన్ అజెండా ఏంటంటే ఈవీ స్టేషన్ ఛార్జెస్ పెట్టడం. ప్రస్తుతం టాటా మరియు జియో వాళ్ళు వచ్చి 23 రూపీస్ 24 రూపీస్ తీసుకున్నారు పర్ యూనిట్ హెవీ వెహికల్స్కి. మా సంస్థ 22 రూపీస్కే ఇస్తుంది, 21 రూపీస్కి ఇస్తుంది. ప్రతి 3 కిలోమీటర్స్కి ఒకటి ఈవీ స్టేషన్ ప్రారంభిస్తున్నాము. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలో ముస్లిం సోదరుల కోసం భారీ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షేక్ ఆరిఫ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని తెలిపారు. ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తూ అల్లాహ్ ప్రార్థనలు చేయడం ద్వారా మనసు పవిత్రంగా మారుతుందని చెప్పారు. రంజాన్ మాసం సహనం, దానం, పరస్పర సహకారం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ముస్లిం మత పెద్దలు, సామాజిక కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. रमज़ान का महीना मुसलमानों के लिए इतना ज़रूरत है. अल्लाह ताला ये महीने में जो भी नेकी करता 1:70 इस तरीके का सवाब मिलने का महीना है. ये महीने में जितने भी काम करेंगे, लोगों की खिदमत करेंगे और आवाम के साथ में रहेंगे और इंशाल्लाह हमेशा रहेंगे. मगर ये महीना ख़ास तौर से मुसलमानों के लिए बहुत इम्पोर्टेंट है. इस वजह से ये महीने में हम लोग इफ्तार की दावत सोचे थे. तो गुंटूर ईस्ट में जो मेरे साथिया हैं, जितने भी मेरे साथिया मेरे साथ में काम करे थे, अल्हम्दुलिल्लाह वो लोग पूरों की मेहनत है. पूरा एक आदमी का नहीं, इसे टीम वर्क है. तो पूरे मिलके अल्हम्दुलिल्लाह ये इफ्तारी को बहुत सक्सेसफुल करे. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ. పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు. వాడివేడిగా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం. అధికారుల తీరుపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం. ప్రభుత్వ భూములు పరిరక్షించాలన్న ఎమ్మెల్యే నసీర్. ₹770 కోట్ల 2026-27 కార్పొరేషన్ ఆర్థిక బడ్జెట్ ఆమోదించిన పాలకవర్గం. ప్రశాంతంగా ప్రారంభమైన 10th ఎగ్జామ్స్. జిల్లా వ్యాప్తంగా 149 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.